హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసేద్దాం. అలాగే మన కేకే న్యూస్ లో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. నేను మన రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసేసే పనిలో ఉంటాను. ఎవరు బాబు? ఓహోహో, పులివెందుల జడ్పీటీసీ కోసం సాక్షాత్తు జగన్ రెడ్డి 100 కోట్లు ఖర్చు చేశాడని టీడీపీ ఆరోపిస్తూ ఉంది. నిజంగా అంత దిగజారుడు అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే సొంత ప్లేస్లో కాస్త అటు ఇటు అయితే పరువు పోతుంది కదా. మరి అది అసలు సమస్య. సరే, పరువు ఉంటుందా పోతుందా అనేది తర్వాత మ్యాటర్. కానీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని జగన్ రెడ్డి బెంగళూరు నుంచి వచ్చి మరీ గగ్గోలెట్టేస్తా ఉన్నాడు. ఓ పక్క ఈరు తెలుగు రాష్ట్రాల వానతో తడిసి ముద్దయిపోతా ఉంటే జగన్ చీపు రాజకీయం ఏందని జనం తిడతా ఉన్నారు. కనీసం పార్టీ శ్రేణులకు సాయం చేయండి, పిలుపు ఇవ్వాల్సింది పోయి ఈ ఏడుపు పెడబొబ్బులు ఏంటని చీకొడుతున్నారు జనం. అయినా సరే నేను ప్రెస్ మీట్ పెట్టాల్సిందేనని జగన్ రెడ్డి ఆగమేఘాల మీద వచ్చి మాసిన గడ్డంతో కూకున్నాడు. ఆయన ఉత్సాహాన్ని మనం కాదనడం ఎందుకు? ఇదిగో జగన్ రెడ్డి, మొదలెట్టు నీ ఉపోద్ఘాతం లేని ఉపన్యాసం. మొత్తం పులివెందుల జెడ్పీటీసీలో 6 పంచాయతీలుంటే, పులివెందుల రూరల్ మండలానికి సంబంధించి నిన్న ఎన్నిక జరిగింది. 6 పంచాయతీలుంటే పోలింగ్ కేంద్రాలు 15 పోలింగ్ కేంద్రాలు. ఈ 6 పంచాయతీలకు సంబంధించి ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ 6 పంచాయతీల్లో భద్రత పేరుతో 700 మందిని పోలీసులను పెట్టారు. ప్రజలను ఓట్లు వేసేందుకు సహకరించేందుకు కాదు ఈ భద్రత, ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు ఇది 700 మంది పోలీసులు. ఉదయం 4 గంటలకల్లా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఆయా గ్రామాలలో మకాం వేశారు. జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూర్, అనంతపురం జిల్లా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఓరి అమాయకత్వం కూలా, వాళ్ళంతా వైసీపీ జనమేనంట. జగన్ రెడ్డా చూసుకోబళ్ళా, గబుక్కున అలా అనేసావు. జమ్మలమడుగు, కమలాపురం, పొద్దుటూరు, అనంతపురం ఇవన్నీ నీ ఫ్యాక్షన్ తాలూకా ఏరియాలే కదా. మరి అట్టా గొంతు కోసిన మేకలాగా అరుతా ఉన్నావింది. నీకు విషయం చెప్పనా? 30 ఏళ్ల తర్వాత ఈ ఎన్నికలైనట్టు సజావుగా జరిగింది. జనం చెప్పుకుంటా ఉన్నారయ్యో. అయినా వైనాట్ 175 అన్నావు కదా, ఏమైంది? అంతెందుకు మిస్సు కొట్టి బొక్కబోర్లా పడ్డావు. ముందు దాని గురించి పోస్ట్ మార్టం చేసుకో. ఇదిగో ఇదేముంది, ఓకలో ఏకలాంటి జడ్పీటీసీ స్థానాలు, వీటి కోసం అంతలా గెంతుతున్నావు ఎందుకు చెప్పు. బయట వాళ్ళు వచ్చి పాగేసినారు. పోలీసుల సమక్షంలోనే, పోలీసుల దగ్గర నుండి ప్రోత్సహిస్తూ పచ్చ చొక్కాలు వేసుకున్న ఈ పోలీసులు, బయట నుంచి వచ్చిన ఈ టీడీపీ కార్యకర్తలు, వారికి సంబంధించిన నాయకులు, వీళ్ళే దాదాపుగా 7-8 వేల మంది. 15 బూతులు, ఒక్కొక్క బూతులో దాదాపుగా 400-500 మంది బయట వాళ్ళు. ఈ 700 మంది పోలీసులు, ఈ సంఖ్య దాదాపుగా 7,000 మంది, 7-8 వేల మంది. అంటే ఒక్కొక్క ఓటరుకు బయట నుంచి ఒక్కో రౌడీ దాదాపుగా. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయి అని ఎవరైనా అనగలుగుతారని అడుగుతా ఉన్నా ఈ నేపథ్యంలో. నువ్వు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్లుంది వ్యవహారం. నువ్వు కుప్పంలో ఏం చేయించావో మర్చిపోయావా? అయినా ఏ ఎన్నికలు సజావుగా జరిగాయని నువ్వు అనుకుంటున్నావు? 2019లో ఎన్నికలు ఒక్కటే సజావుగా జరిగాయా? లేదంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగాయి అంటావా? చస్, భయపెట్టి బెదిరించి మీరు ఏకగ్రీవాలు ఎలా చేసుకున్నారో ఓ పాలు గుర్తు చేసుకో. ఇదిగో జగన్ రెడ్డి నీలాంటిదే, గోరువింద పైన అంతా ఎర్రగా ఉన్నాను అనుకుంటుందట, కిందనున్న నలుపు దానికి కనిపించదు కదా. కానీ జనాలు మా బాగా కనిపిస్తుంది ఆ నలుపు. అందుకే సిద్ధం అన్న మిమ్మల్ని సిగ్గుపడేలా చీకటి కొట్లో పడేసినట్లు 11 సీట్లు ఇచ్చి పారేశారు జనం. ఆయన సిగ్గు రాకపోతే అట్ట. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నిక జరుగుతున్న గ్రామాలలో అరాచకం సృష్టించుకునేందుకు ఈ గ్రామాలను పంచుకున్నారు. మంత్రి సవిత, ఆమెకు సంబంధించిన మనుషులు ఎర్రబల్లిలో తిష్ట వేస్తే ఆమెకు సంబంధించిన నాయకులు, ఆమెకు సంబంధించిన మనుషులు ఎర్రబల్లిలో ఆమె తిష్టేస్తే, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నల్లపరెడ్డిపల్లెకు భారీగా జమ్మలమడుగు నుంచి తీసుకొచ్చిన కార్యకర్తలను, నాయకులను అక్కడ తిష్టేయడం. మరో టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య ఈ కొత్తపల్లి
లో 100 మంది తన కార్యకర్తలతో తాను అక్కడే మకాం. ఈ బీటెక్ రవి అనేవాడు ఎవడైతే ఉన్నాడో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కంటెస్ట్ చేసినాడు. ఈ మనిషి పులివెందుల రూరల్ ఓటర్ కాదు. పులివెందుల లోకల్ ఓటర్ కాకపోతే మాత్రం వచ్చి సాయం చేయకూడదా జగన్ రెడ్డి చెప్పు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను, సమాధానం చెప్పగలవా అని అడుగుతా ఉన్నాను. పులివెందుల జడ్పీటీసీలో పోటీకి ఇంతకు ముందు ఎవరైనా నిలిచారా? ఎందుకు నిలబడలేకపోయారు? ఎందుకు పదే ఏకగ్రీవం అయ్యేది? సరే అది వదిలే, లోకలు నాన్ లోకలు అంట గింజుకుంటా ఉన్నావు కదా. మరి 2-3 రోజుల నుంచి ఉత్తరాంధ్ర నుంచి బొత్స, కోస్తా నుంచి అంబటి పేర్నీళ్ళు రోజు ప్రెస్ మీట్లు పెట్టి పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? వాళ్ళకి ఏం సంబంధం? ఇలా అడుక్కుంటూ పోతే నీ దగ్గర ఇదిగా జవాబులు కాదు కదా, ముఖం కూడా చూపించలేవు. చేత అసలు పాయింట్ ఏంటో చెప్పేసి వెళ్ళిపో. మళ్ళీ నీ కోసం హెలికాప్టర్ వెయిటింగ్ అంట అక్కడ. పోలింగ్ బూతులకు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు వెళితే వారిపై దాడులు చేసి వారిని కొట్టి ఏజెంట్ ఫాములు లాక్కోవడం, చించేయడం. ఓటర్లు ఎవరైనా ఓటింగ్ చేయడానికి పోతే వారి ఓటర్ స్లిప్పులు లాక్కొని వాళ్ళని వెనక్కి పంపించేసేయడం. ఆ ఓటర్ స్లిప్ వీళ్ళు తీసుకొని పోయి వీళ్ళు ఓట్లు వేయడం. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు లోపలికి వెళ్లకుండానే, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు లేకుండానే ఈ పోలింగ్ జరిగింది. ఎవరైనా బూత్ వైపుకు వచ్చిన వారు వైఎస్ఆర్సీపీ ఓటర్ అయినా, న్యూట్రల్ ఓటర్ అయినా టీడీపీ గ్యాంగులు వారిని అడ్డుకోవడం, బెదిరించడం, భయపెట్టడం, ఓటర్ స్లిప్పులు తీసుకోవడం, లాక్కుని వాళ్ళని పంపించేసేయడం. నిజంగా ఇదే జరిగితే, ఇదిగో జగన్ రెడ్డి మళ్ళీ చెబుతున్నా, నిజంగా ఇదే జరిగితే నీకు ఒక్క ఓటు కూడా పడకూడదు. రేపటి రోజున కౌంటింగ్ రోజు చూద్దాం, ఎటు ఓడిపోవడం ఖాయమే అనుకో. అయినా సరే చూద్దాం నీకు ఎన్ని ఓట్లు పోలయ్యాయో, మరి అవి ఎవరు వేశారో. అయినా ఆనవాయితీ అని ఒకటి ఉంది, దేనికైనా ఓ పద్ధతి పాడు ఉండి ఎడుతాయి కదా సహజంగా. అధికార పక్షంలో ఉన్న పార్టీనే స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% విజయం సాధిస్తుంది. అధికారం కూటమిది కాబట్టి ఇగో పనులు అవ్వాలంటే వాళ్ళకు ఓటు వేయాలనేది జనం మైండ్ సెట్. గతంలోనూ ఇలాగే చాలా సందర్భాల్లో జరిగింది కదా. ఈ అసలు సిసలు రాజకీయం అయితే ఇక్కడే ఒక్కటే తేడా, అది నీ రాజకీయ వర్గం కాబట్టి నువ్వు గింజుకుంటా ఉన్నావు అంతేనా? నువ్వు అసెంబ్లీకి వెళ్ళి తమ సమస్యలపై గళం విప్పలేదని వారంలో 5 రోజులు బెంగళూరు, 2 రోజులు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటున్నావని జనానికి మండిపోయి నీకు వ్యతిరేకంగా ఓటు చేసి ఉంటారు. అందుకే మీరు ఓడిపోవడం ఖాయం అనేది నీ ముఖం, మీ అవినాశ ముఖం చూస్తే ఎవరికైనా ఇట్టే చెప్పేయచ్చు. ఇదిగో అదేదో చేయలేక మంగళవారం అన్నాడట, అలా ఉంది నువ్వు చెప్పేది. ఇక సాలే జగన్ రెడ్డి, కూటమి ప్రభుత్వం మరో 4 ఏళ్ళు ఉంటది. నువ్వు ఇక్కడ కళ్ళు మూసుకుంటావో బెంగళూరులో మూసుకుని తొంగుంటావో. చాయిస్ చాలు వెళ్ళిరా.